కేసీఆర్ గారు. సో ఇవాళ అసెంబ్లీ అనేది ఒక దేవాలయం ప్రజలకి. అక్కడ చర్చ జరగాల్సిన దగ్గర మీరు ఎందుకు తప్పుకొని తిరుగుతున్నారు? మీరు చర్చకు రండి అని అడుగుతున్నాం మేము. అక్కడ చర్చించాల్సిన అవసరం అది రికార్డెడ్. బయట ఏది మాట్లాడితే దట్ ఇస్ పొలిటికల్ స్టేట్మెంట్. బట్ అసెంబ్లీలో చర్చ చేసేది మాత్రం అది రికార్డెడ్. కాబట్టి ప్రజలకి అంటే ఆల్రెడీ చెప్పేశారుగా, మా పిల్లలు ఉన్నారుగా, వాళ్ళకి సమాధానం చెప్పు చాలు అని. మరి పిల్లలకే ఇవ్వండి, ఎవరికి అల్లుడికి ఇస్తావా కొడుకుడికి ఇస్తావా ప్రతిపక్ష హోదా ఇవ్వండి, వాళ్ళే మాట్లాడతారు. మీకెందుకు అది అవసరం లేదు కదా. అప్పుడు హోదానేమో మీకు కావాలి, పంచాయతీ ఏమో వీళ్ళతో తెలుసుకోవాలనా? అంటే వాళ్ళకి రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడుతున్నారు. ఇవాళ తను చెప్పినటువంటి అంశాలు ప్రతి అంశం, ఇప్పుడు ప్రతిపక్షంలో ఒక పిసిసి ప్రెసిడెంట్ గా తను అనుభవించినటువంటివి చేసినటువంటి అన్ని అంశాల పట్ల ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తిగా ప్రతి అంశాన్ని టెక్నికల్ గా ఎక్కడెక్కడ ఎంత విధ్వంసం జరిగారో తను చూశారు కాబట్టి వాటిని ఇవాళ తను మాట్లాడుతున్నారు. దానికి ఎందుకు మీకు బాధ అని అడుగుతున్నాను నేను. ఇందాక మా సోదరులు మాట్లాడుతున్నారు కాళేశ్వరం గురించి. ఇవాళ అదేంటి మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ. కరెక్టే, మిషన్ భగీరథ ఎవరి కోసం చేస్తారు? 50,000 కోట్లు పెట్టి. ఈ రోజు వరకు కూడా మిషన్ భగీరథకు సంబంధించి ఎన్ని లూప్ హోల్స్ ఉన్నాయో, ఎంత ఉన్నదో రీసెంట్ గా అంటే మేము అధికారంలోకి వచ్చినాక మంత్రి సీతక్క గారు బయట పెట్టినటువంటి అంశం మనం మర్చిపోవద్దు. మిషన్ కాకతీయకు సంబంధించి చెరువుల గొలుసు కట్టుతో చేస్తున్నామని చెప్పేసి దాన్ని ఎంత అవైపు చేస్తున్నారో ఈ సమాజానికి తెలుసు. అలాగే కాళేశ్వరానికి సంబంధించి ఏమంటారు, ముక్కు పచ్చలారకుండానే అన్నట్టుగా అది 3 ఏళ్ళు కాక ముందుకే ఆ పిల్లర్లు కూలిపోయే పరిస్థితికి వచ్చినప్పుడు మరి ఆ డబ్బులన్నీ ఏమైనా అని అడుగుతున్నాం మేము. సో ఇవాళ మేము 2 లక్షల కోట్ల అప్పు చేస్తామని మాట్లాడేటువంటి మీకు 2 లక్షల కోట్ల అప్పు ఎక్కడ చేస్తామని అడుగుతున్నాం. మీరు చెప్పినటువంటి దాంట్లో 2 లక్షల కోట్ల మాట్లాడుతున్నాం, పదే చెప్తున్నాం. ముఖ్యమంత్రి చాలా క్లారిటీగా చెప్పినారు. నేను వచ్చిన తర్వాత 1,52,000 కోట్ల రూపాయలు మీరు తెచ్చిన అప్పులు మిత్తి వాటి కిస్తీలు కట్టడానికి నాకు సరిపోయింది. సో ఇవాళ ప్రజా సంక్షేమాన్ని ప్రజలకు వచ్చే ఆదాయం 20,000 కోట్ల రూపాయలు మాత్రమే. 20,000 కోట్ల రూపాయలు దాదాపు ఏమంటారు 18,000 కోట్లు వస్తున్నాయి. ప్రతి నెల 6,500 కోట్లు వడ్డీలకు సరిపోతుంది అన్నారు. ఇప్పుడు అట్లాంటప్పుడు చాలా వివరంగా తను చెప్తూ ఉన్నప్పుడు మొన్నటిదాకా భాగస్వామ్యం ఉన్నటువంటి మీరు దానికి నైతిక బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. చర్చ అనేది అర్థవంతంగా ఉండాలి. సో మీరు ఇష్టానుసారంగా మీరు మాట్లాడినప్పుడు ఇంకో విషయం, ప్రతిపక్షాల గురించి పత్రికల గురించి ఇవాళ మీరు పదే మాట్లాడుతున్నారు కదా. మరి ఈ పత్రికల పట్ల గతంలో 10 సంవత్సరాలు మీరు ఏమంటారు వాటికి ఎక్కడా కూడా మనుగడ లేకుండా చేసి మర్చిపోయినామా? ఇదే ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి ఇచ్చినారు కదా మీరు. ఎక్కడా కూడా ఇది నడవకూడదు అని బ్యాన్ చేసిన సందర్భం మనం మర్చిపోయినామా? గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. రీసెంట్ గా ఒక ఛానల్ పైన దాడి చేస్తున్నారు, అది తెలియని విషయమా? సో మీరు ఇలాంటివి మాట్లాడద్దు. అందుకే అన్నా నేను 1000 రాబందుల కథ అందుకే మీకు చెప్పాము స్టార్టింగ్ లోనే నేను. సో మీరు అంశాలకు పోదామా సార్? అక్క తీసుకున్న అంశాలకు పోదామా? కాదు, ఆ టీవీ చేసినటువంటి టీవీ వేసినటువంటి విజువల్స్ చూసినావా అక్క? నువ్వు ఆ టీవీ వేసిన విజువల్స్ చూసినావా? ఆ టీవీ వేసిన విజువల్స్, ఆ టీవీ వేసిన తమ్మునేలు చూసినావా? అక్రమ సంబంధాలు అంటకట్ట నీకు అన్న టీవీలో ఉన్నాయి అక్క. ఒక మహిళను కించపరిచి ఎవరిని పడతారు? అక్క నువ్వు ఆ అంశాలకు పోతే నేను దాని గురించి మాట్లాడతా. నేనేమంటా అంటే ఒక మహిళగా ఉండి ఏ మహిళను పడతా? అది ఏం వాళ్ళ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉంది? వాడు ఎవడాడు ఏనికి? నేనేమంటానంటే గౌరవం తక్కువ కాదు. నేను ఒకటే అంటాను, ఏం పడితే అది మాట్లాడానికి దిస్ నాట్ ఎ గుడ్. మీ గాంధీ భవన్ వేదికగా తీసుకొని చిల్లర మాట్లాడిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని కంట్రోల్ చేసుకోవాలి ఫస్ట్ మీరు. కాదు ఒకటే అంటారు, దిస్ నాట్ ఎ గుడ్. నేనేమంటా అంటే ఎవరు కంప్లైంట్ చేయాలి? వాళ్ళు ఇష్టం కాదు, పత్రికా స్వేచ్ఛ అంటే ఇష్టం వచ్చింది రాసుకోని, ఇష్టం వచ్చింది చేసుకోని. వాడు వేయడానికి మా రామన్న మీద మా సార్ మీద చేయడానికి ఎవడు వాడు? నేనేమంటానంటే తప్పకుండా మేమేమంటున్నామంటే ఒకటే చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఏదైతే మా కేటీఆర్ మీద కేసీఆర్ మీద ఏమైనా అభాండాలు వేస్తే మాత్రం తప్పకుండా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతాయి. అది మేము ఒకటే చెప్తున్నాం. ఒక మహిళగా నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు అక్క? మహిళని కాదు తమ్మునేలు పెట్టింది ఏంటి? అక్రమ సంబంధాలు అంటకట్టు మీడియా నడిపించుకోనికి. అక్రమ సంబంధాలు అంటకట్టు ఇంకా మీడియా నడిపించేది. నేనేమంటాను, అది ఎవరు చెప్పిన రాకేష్ గారు చెప్పండి గారు. సి ఆ చర్చలోకి మనం ఏమి వెళ్ళట్లేదు. ఓకే, అక్కడ ఏం జరిగింది, మీరు ఎందుకు దాడి చేశారు, దాని మీద కేసులు ఆ వ్యవహారం అంతా నడుస్తుంది, పక్కన పెట్టేయండి. కానీ నాకు తెలిసి ఇందిరా గారు చెప్పేది ఏంటంటే, సరే వాళ్ళు ఏదో చేస్తే దానికి చట్టపరంగా చర్యలు కంప్లైంట్ చేయడానికి అవకాశం ఉంది. వినండి. ఎవరైనా సరే మనం ఇప్పుడు ప్రజాస్వామ్య దేశంలో ఉన్నప్పుడు ఒక తప్పు జరిగింది అని